నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. గాల్ బ్లాడర్ అంటే ఏంటి? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎందుకు వస్తాయి? గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి? గాల్ బ్లాడర్లో స్టోన్స్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రో, హెచ్పిబి అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ లలిత్ కుమార్ రెడ్డి గారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి అండి? గాల్ బ్లాడర్ అనేది లివర్ కింది భాగంలో లివర్ ప్రొడ్యూస్ చేసే బైల్ని స్టోర్ చేసుకొని మనము ఫుడ్ తీసుకున్నప్పుడు చిన్న పేగులోకి రిలీజ్ చేసేలాగా క్రియేట్ చేయబడిన ఆర్గాన్ అండి. మనకి ఫుడ్ తీసుకున్నప్పుడు దాని డైజెషన్ కోసం స్టమక్లో గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అండ్ లివర్ నుండి బైల్ అండ్ ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అన్నీ కలిసి చిన్న పేగులో డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాయండి. సో మీరు పక్కన ఉన్న పిక్చర్లో చూస్తుంటే లివర్ కింద గ్రీన్ కలర్లో ఉంది కదండి, అది గాల్ బ్లాడర్. సో లివర్ నుండి చిన్న పేగుకి డైరెక్ట్గా ఒక నాళం లాంటి దాని నుంచి బైల్ అనేది కనెక్ట్ లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ అనేది ఆ నాళం నుంచి చిన్న పేగులోకి కనెక్ట్ అవుతుందండి. ఆ పక్కనున్న చిన్న సంచి లాంటి భాగాన్ని గాల్ బ్లాడర్ అంటాము. దాంట్లో ఇనిషియల్గా స్టోర్ అయ్యి దెన్ తిన్నప్పుడు పేగులోకి రిలీజ్ చేస్తుంది అనమాట. డాక్టర్ గారు, అసలు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి అంటారు? సో మనం తీసుకునే ఫుడ్లో ఆయిల్ ఫుడ్ ఆర్ ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ ఉండడం వల్ల బైల్ బేసికలీ ఇట్ కన్స్టిట్యూట్స్ ఆఫ్ బైల్ జ్యూస్, బైల్ యాసిడ్స్ అండ్ కొలెస్ట్రాల్, బైల్ పిగ్మెంట్స్. సో ఈ కాంపోజిషన్లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల దాని డెన్సిటీ పెరిగిపోయి స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ గాల్ బ్లాడర్ ఫంక్షన్ సరిగా లేకపోయినా, ప్రాపర్గా ఎంప్టీ చేయలేకపోయినా కూడా స్టోరేజ్ ఎక్కువసేపు దాంట్లో స్టోర్ అవ్వడం వల్ల అది డెన్సిటీ పెరిగిపోయి కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. ఇనిషియల్ ఫేజ్లో స్లడ్జ్ అంటాము, బుడదలాగా ఫామ్ అయిపోయి ఇంకా ఎక్కువ రోజులు అలాగే ఉండడం వల్ల అది స్టోన్గా ఫామ్ అవుతుంది. అండ్ వన్స్ స్టోన్ ఫామ్ అయింది అంటే మళ్ళీ దాన్ని కరిగించలేమండి మనం. సో వన్ స్టోన్స్ ఫామ్ అయ్యి దాని చాలా ఇయర్స్ ఏం సిమ్టమ్స్ లేకుండానే ఉంటారు. బట్ ఎవరికి ఎప్పుడు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి అనేది తెలియదు. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మెయిన్గా గాల్ బ్లాడర్ పంప్ చేసే టైంలో స్టోన్ అక్కడ బ్లాక్ చేయడం వల్ల నొప్పి వస్తుందండి. ఎక్కువగా మనం ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు తిన్న వెంటనే నొప్పి రావడం, డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటారు, కొంచెం ఫుల్నెస్ కానీ అలాంటి సిమ్టమ్స్ స్టార్టింగ్లో ఉంటాయి. అండ్ కొన్నిసార్లు గాల్ బ్లాడర్లో ఫామ్ అయిన స్టోన్స్ చిన్న సైజులో ఉన్నప్పుడు అవి స్లిప్ అయ్యి మెయిన్ లివర్ నుండి వచ్చే బైల్ డక్ట్లో బ్లాక్ అవ్వడం కానీ, అక్కడ ఇన్ఫెక్షన్ కొలైంజైటిస్ అంటాం, ఆ డక్ట్ బ్లాక్ అవ్వడం వల్ల లివర్లో జాండీస్ రావడం అండ్ ఇన్ఫెక్షన్ వల్ల కొలైంజైటిస్ అంటాము. అండ్ ఇంకా కిందికి వచ్చి ప్యాంక్రియాటిక్ డక్ట్ అండ్ మెయిన్ బైల్ డక్ట్ కలిసి చిన్న పేగులోకి ఎంటర్ అవుతాయి కదా, అక్కడ ఒకవేళ బ్లాక్ అయితే ప్యాంక్రియాస్ కూడా ఎఫెక్ట్ అయ్యి ప్యాంక్రియాటైటిస్ వస్తుందండి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ ది గాల్ స్టోన్స్. మెయిన్గా మనం గాల్ బ్లాడర్లోనే బ్లాక్ అయితే అక్కడ నొప్పి అన్నాను కదా, అలా కాకుండా అలాగే కంటిన్యూస్గా స్టక్ అవ్వడం వల్ల గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది, కోలిసిస్టైటిస్ అంటాం అది. అయితే అసలు లక్షణాలే ఉండవని అంటున్నారు కదా ఇనీషియల్ స్టేజ్లో. సో ఆ స్టోన్ పరిమాణం బట్టి మనకి లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయా, లేకపోతే పెయిన్ అనేది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైజ్ అండి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సైజ్. నేను చెప్పినట్టు చిన్న స్టోన్స్ ఉన్నా కూడా అది ఒకవేళ అక్కడ బ్లాక్ చేయకుండా మెయిన్ డక్ట్లోకి స్లిప్ అయితే డిఫరెంట్గా ఉంటాయి సిమ్టమ్స్. అసలు జనరల్గా ఎలా ఉంటుందండి? అంటే ఫుడ్ తింటే పడకపోవడం లాంటి దాంతో స్టార్ట్ అవుతుందా? సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వడం అలాగే స్టార్ట్ అవుతుంది. తిన్న వెంటనే నొప్పి రావడం, మెయిన్గా అది ఈ గాల్ బ్లాడర్ సైట్ ఇక్కడ రైట్ సైడ్ లివర్ కింద ఉంటుంది కదా. సో మనకి పొట్టలో రైట్ సైడ్ పై భాగంలో తిన్న తర్వాత నొప్పి వస్తుందంటే డెఫినెట్లీ వీ షుడ్ సస్పెక్ట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అండి. అండ్ రొటీన్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే అది డయాగ్నోస్ అవుతుంది ఈజీగా. అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది వచ్చినప్పుడు ఈ లక్షణాలను బట్టి మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తే బెస్ట్? ఎందుకంటే కౌంటర్ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, వెంటనే మనము ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాం, అది ఏదో ఫుడ్ ఏదో చేంజెస్ వల్ల జరిగింది అని అనుకుంటూ ఉంటారు. ఇట్స్ యూజువల్ పేషెంట్ మెంటాలిటీ. మనకి
తనకి అది గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల అనిపించిన స్కాన్ ఓన్గా కూడా కొంతమంది చేసుకొని వస్తూ ఉంటారు. బట్ యూజువల్గా దానికి సర్జరీ అని తెలిసినా కూడా యూజువల్ పేషెంట్ మెంటాలిటీ మనం సర్జరీ అవాయిడ్ చేయాలి అన్నట్టుగా ఫస్ట్ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తారండి. బట్ ఎవరైనా సరే ఫిజిషియన్స్ కూడా ప్రాపర్గా గైడ్ చేసి మళ్ళీ మా దగ్గరికి పంపిస్తూ ఉంటారు. బట్ ఈ మధ్యకాలంలో చాలా మటుకి డిస్కషన్స్ నడుస్తున్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ని కరిగించడం పాసిబుల్ అని కొంతమంది ఇది చేస్తూ ఉంటారు. దానికి సర్జరీ అవసరం లేదు అని ప్రొలాంగ్ చేయొచ్చు అని. నేను చెప్పినట్టు స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి సర్జరీ అవసరం లేదండి. బట్ సిమ్టమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కరెక్ట్ టైంలో చేయించుకుంటే చిన్న సమస్య చిన్న సొల్యూషన్తో సార్ట్అవుట్ అయిపోతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి చాలా నేను చెప్పిన కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఆ చిన్న సమస్య కాస్త పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్టార్టింగ్లోనే సిమ్టమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు పెయిన్ వస్తుంది. మెయిన్ సిమ్టమ్ ఈజ్ తిన్న వెంటనే పెయిన్ వస్తుంది. ఇంకేమైనా గిడినెస్ కానీ లేకపోతే కొంచెం నాజియా, వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ కానీ, కొంతమందికి పెయిన్ ఎక్కువ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ నేను చెప్పినట్టు కొలిసిస్టైటిస్ అట్లాంటి కండిషన్లో వామిటింగ్స్, ఫీవర్ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ స్టోన్ బ్లాక్ అయితే మెయిన్ బైల్డక్ట్లో స్టోన్ బ్లాక్ అయితే జాండీస్ రావడం కూడా ఉంటుంది ఫీవర్తో పాటు. సో నొప్పి వచ్చిన స్టార్టింగ్లోనే మీరు ఎర్లీగా 2-3 టైమ్స్ నొప్పి వస్తుంది అన్నప్పుడు స్కాన్ చేసుకొని అది గాల్ బ్లాడర్ స్టోన్ వల్లే అని కన్ఫర్మ్ చేస్తే ఎక్స్పర్ట్ అనే మేము ఒకవేళ మిగతా రీజన్స్ అన్ని రూల్ అవుట్ చేసుకొని ఈ పెయిన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్లే అని కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఎర్లీగా సర్జరీ చేయించుకోవడం బెటర్ అండి. అయితే డాక్టర్ గారు జనరల్గా అంటే కిడ్నీ స్టోన్స్కి దీనికి ఏమైనా రిలేటెడ్ ఉంటుంది? లేదండి, కంప్లీట్లీ అన్రిలేటెడ్. చాలామంది గాల్ బ్లాడర్ స్టోన్స్ అన్న రీనల్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కిడ్నీ స్టోన్స్ అయితే చిన్న సైజు ఉన్నప్పుడు అవి దాంట్లో పడిపోతాయండి. ఏం చేయకుండానే వాటర్ ఎక్కువ తీసుకోవడం అలా చేస్తే దాంట్లో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అలా కాదండి, చిన్నగా ఉన్నా అవి ఇంకా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇది జన్యు పరంగా అంటే హెరిడిటరీ పరంగా వస్తుందా లేదంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ బేస్డ్? ఇప్పుడు లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు వచ్చే చాలా డిసీజెస్ మన లైఫ్ స్టైల్ని బట్టే వస్తున్నాయి. నేను చెప్పినట్టు కొలెస్ట్రాల్ కంటెంట్ పెరుగుతుంటే బాడీలో మొత్తం కొవ్వు పెరిగిపోవడంలో చాలా డిసీజెస్ వస్తున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇది. అండ్ చాలా మటుకి గాల్ స్టోన్స్ డిటెక్ట్ అయిన పేషెంట్స్కి మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ చూస్తే ద సేమ్ టైం ఫ్యాటీ లివర్ అనేది కూడా డిటెక్ట్ అవుతుంది. అది గ్రేడ్ 1 గ్రేడ్ 2లో ఉన్న అది ఇంకా కంప్లీట్ డిఫరెంట్ టాపిక్. మనం దాని గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం. బట్ ఈ సర్జరీతో సింపుల్గా సొల్యూషన్ అయిపోతుంది. బట్ ఆ ఫ్యాటీ లివర్ మీద కూడా వర్కౌట్ చేయాలి మనం. ఫుడ్లో ఆయిల్ కంటెంట్ తగ్గించుకోవడం అండ్ అట్ ద సేమ్ టైం డైలీ యాక్టివిటీస్ కంపల్సరీగా అట్లీస్ట్ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వీ షుడ్ స్పెండ్ టైమ్ ఆన్ యాక్టివిటీస్ టు రిడ్యూస్ అవర్ క్యాలరీస్. సో అయితే ఈ స్టోన్స్ రావడానికి మెయిన్ కారణము ఫ్యాటీ ఫుడ్. ఓకే. అండ్ కొంతమందికి కొన్ని వేరే రకాల డిసీజెస్ లైక్ రక్తం ఎక్కువగా రక్తహీనత ఉండే పేషెంట్స్కి స్ప్లీన్లో ఎక్కువగా బ్లడ్ ఆర్బీసీస్ అంటాం కదా, ఎర్ర రక్త కణాలు ఎక్కువగా చనిపోవడం వల్ల కూడా ఈ బిలియరీ స్టోన్స్ ఫామ్ అవుతాయి, గాల్ స్టోన్స్. సో అవి చాలా రేర్ కంపోజిషన్. ఇప్పుడు మనకు వచ్చే 100 మంది పేషెంట్స్ గాల్ స్టోన్స్ వల్ల వస్తే ఆల్మోస్ట్ 95% బికాజ్ అవి కొలెస్ట్రాల్ స్టోన్సే ఉంటాయండి. ఒక 5% వేరే రీజన్స్ వల్ల ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమంది ఇప్పుడు ర్యాపిడ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత కూడా ర్యాపిడ్గా వెయిట్ రిడక్షన్ వచ్చినప్పుడు కూడా గాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం వాళ్ళకి ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవడం ఆర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఓకే, అంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యాటీ లివర్ నెక్స్ట్ స్టేజ్గా దీన్ని చూడొచ్చు అంటారు లేకపోతే అవి రెండు బోత్ డిఫరెంట్? ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో ఒకటి ఫ్యాటీ లివర్ అండ్ గాల్ స్టోన్స్ ఆల్సో వన్ ఆఫ్ ది. ఓకే, అయితే దీన్ని మెడికేషన్ త్రూ ఆ స్టోన్స్ని మనం మెల్ట్ చేయడం అవుతుందంట? లేదండి. ఓకే, సైజ్ పెరుగుతూనే ఉంటుంది కానీ దాన్ని ఇంకా వేరే మెడిసిన్స్తో కరిగించలేము. ఓకే, మెడికేషన్ మేబీ స్టార్టింగ్ స్లడ్జ్ అన్నాను కదా బురదలాగా, ఆ ఫేజ్లో వీ కెన్ డైల్యూట్ ద బైల్ అండ్ ట్రై దట్. బట్ వన్స్ స్టోన్ ఫామ్ అయిపోయింది అంటే దెన్ వీ కాంట్
ఓకే, సో అంటే దీనికి ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ ఏంటండి? ముందు కాలంలో అంటే ఓపెన్ సర్జరీ, లివర్ కింది భాగంలో ఇక్కడ ఒక 5 to 10 సెంటీమీటర్స్ ఇన్సిషన్ కట్ చేసి ఓపెన్ సర్జరీలో చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్, రోబోటిక్ ఈజ్ ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అండి. చిన్న హోల్స్ అరౌండ్ 5 mm to 1 centimeter హోల్స్, 3 to 4 హోల్స్ చేసి గాల్ బ్లాడర్ విత్ స్టోన్స్ కూడా అదే హోల్ నుంచి తీసేయగలుగుతామండి. సో సర్జరీ కూడా లైక్ if we do a surgery today, mostly 99% patients will get discharged tomorrow అండి. సో నేను చెప్పినట్టుగా ఎర్లీ ఫేజ్లో సర్జరీ చేస్తే సర్జరీ టైం కూడా 1/2 hour to 1 hour మ్యాక్స్. బట్ నేను ఎర్లీ ఫేజ్లో కాకుండా రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ట్యాబ్లెట్స్తో యాంటీబయాటిక్స్తో తగ్గించుకుంటా ఒక కొన్ని ఇయర్స్ బాధపడి ఆ తర్వాత సర్జరీకి వస్తే అప్పుడు కొంచెం సర్జరీ టైం కూడా పెరగవచ్చు, కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట. మెయిన్గా గాల్ బ్లాడర్ సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్ వచ్చేసి లివర్ నుండి పేగుకి కనెక్ట్ చేసే డక్ట్ ఇంజురీ అనేది ఇట్స్ అ వెరీ సీరియస్ కాంప్లికేషన్ అండి. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్లో అవుతుంటాయి, బట్ మెయిన్ రీజన్ ప్రీవియస్గా చాలా మల్టిపుల్ అటాక్స్ ఆఫ్ కొలిసిస్టైటిస్ వల్ల అక్కడ అన్ని అతుక్కుపోవడం, దాన్ని సర్జరీ చేసే టైంలో సపరేట్ చేసే టైంలో వేరే ఆర్గాన్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో బెటర్ ఇనీషియల్గా మనం చూసిన వెంటనే సర్జరీ చేయించుకుంటే బెస్ట్. అయితే ఈ స్టోన్స్ అనేవి ఎలా సార్, అంటే ఒక్క స్టోన్ లాగా ఫామ్ అవుతుందా, మల్టిపుల్ స్టోన్స్ లాగా ఉంటుంది? వేరీస్ అండి. మల్టిపుల్ స్మాల్ స్టోన్స్ ఉండొచ్చు, అవన్నీ కలిసిపోయి ఒకే బిగ్ స్టోన్ కొంతమంది 3 centimeter స్టోన్స్ కూడా తీసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, 3 to 4 centimeters కూడా. సో కొన్ని కేసెస్ కంప్లీట్ గాల్ బ్లాడర్ ఇట్ విల్ బి అరౌండ్ 15 ml, కంప్లీట్లీ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ 1 large stone. So and few small 5 mm stones will be filled with the entire gallbladder. It varies. సో ఆ టైంలో అది ఎమర్జెన్సీ కేసు అవుతుందంటారా? లేదండి, నేను చెప్పినట్టు స్టోన్ సైజ్కి, నెంబర్కి, సిమ్టమ్స్కి సంబంధం లేదండి. జస్ట్ ఫర్ పేషెంట్స్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్, బట్ క్లినికల్లీ ఇట్ వోంట్ యాడ్ మచ్ వాల్యూ. అంటే ఈ సమస్యని మనము ఏ ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా చూడొచ్చు అంటారు? అంటే ఎక్కువ మందిలో ఏ ఏజ్లో ఈ కేసెస్ ఎక్కువ అవుతుంది? 40 తర్వాత నుండి ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల కొంత 30 years నుంచి కూడా చూస్తున్నాము. యూజువల్గా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కూడా చూస్తున్నాము, బట్ వాళ్ళలో మెయిన్గా నేను చెప్పిన అదర్ రీజన్స్ రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందండి. హిమోలైటిక్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్కి కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ అవి రూల్ అవుట్ చేసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుని, ఇది సిమ్టమ్స్ లేనప్పుడు వీ కెన్ వెయిట్. సిమ్టమ్స్ క్రియేట్ చేస్తున్నాయంటే కొన్నిసార్లు పిల్లలకు కూడా సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. బట్ ఫస్ట్ మనం మెయిన్ రూట్ కాజ్ని ట్రీట్ చేయగలిగితే. అంటే మీరు ఇందాక చెప్పారు డాక్టర్ గారు, అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని. సో ఆ టైంలో ఒకవేళ పిల్లలపైన ఎఫెక్ట్ చూపిస్తేనే తర్వాత పిల్లలపైన మనం ఈ కేసెస్ చూస్తున్నాం అనుకోవాలా? మదర్ గురించి మాట్లాడుతుంది, మన పిల్లలకు సంబంధం లేదు. అప్పుడు మదర్కి యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో ఫామ్ అయ్యి డెలివరీ తర్వాత సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యి ఆ టైంలో వస్తుంటారు. కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ గాల్ స్టోన్స్ వస్తాయి, కొలిసిస్టైటిస్ కానీ. యూజువల్గా సెకండ్ ట్రైమిస్టర్లో అయితే వీ కెన్ డూ దట్ సర్జరీ సేఫ్లీ. ఫస్ట్ ఆర్ థర్డ్ ట్రైమిస్టర్లో యూజువల్గా సర్జరీస్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ వీ హ్యాడ్ టు టేక్ ద రిస్క్ అండ్ గో అహెడ్. ఓకే, అయితే సర్జరీ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అండి? వెరీ రేర్గా, అంటే మెయిన్గా స్టోన్స్ అనేది గాల్ బ్లాడర్లోనే ఫామ్ అవుతాయి. మనం సర్జరీ అప్పుడు స్టోన్స్ గాల్ బ్లాడర్తో పాటు తీసేస్తాం కాబట్టి మళ్ళీ గాల్ బ్లాడర్ అనేది ఉండదు. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వదు. బట్ కొన్ని నేను చెప్పిన వెరీ రేర్ రీజన్స్లో మెయిన్ లివర్ నుండి వచ్చే మెయిన్ డక్ట్లో కూడా కొన్నిసార్లు స్టోన్స్ ఫామ్ అవుతాయి. ప్రైమరీగా ఆ డక్ట్లోనే ఫామ్ అవుతాయి అన్నమాట. సో దానికి ఎండోస్కోపిక్గా ఆ డక్ట్లోంచి స్టోన్ తీసే ప్రొసీజర్ ఉంటుంది, ERCP అని. ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్టోన్ గాల్ బ్లాడర్లో స్టోన్ స్లిప్ అయ్యి మెయిన్ డక్ట్ బ్లాక్ చేసినా కూడా సింపుల్గా మనం సర్జరీ చేస్తే సరిపోదు. ఫస్ట్ వాళ్ళకి ERCP ప్రొసీజర్ చేసి డక్ట్లోని స్టోన్ ఫస్ట్ రిమూవ్ చేయాలి. ఆ తర్వాత సర్జరీ చేసి మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలి.
ఓకే, అయితే రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి ఆఫ్టర్ సర్జరీ? యూజువల్గా నేను చెప్పిన 99% నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారండి. డిశ్చార్జ్ తర్వాత దే విల్ బీ వాకింగ్, ద డైలీ యాక్టివిటీస్ దే కెన్ డూ. జస్ట్ పోర్ట్ సైడ్స్లో ఒక 2-3 days పెయిన్ తెలుస్తూ ఉంటుంది, బట్ యూజువల్ ట్యాబ్లెట్స్ విల్ బీ ఎనఫ్ టు ఓవర్కమ్ దట్ పెయిన్. యూజువల్గా ఇఫ్ దే ఆర్ వర్కహాలిక్స్, సెకండ్ డే నుంచి దే విల్ గో టు ఆఫీస్ ఆల్సో, బట్ ఇఫ్ దే వాంట్ టు టేక్ సమ్ రెస్ట్ 2-3 days ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, అంటే ఇప్పుడు మన సర్జరీ తర్వాత అసలు ఆ పార్ట్ మొత్తాన్ని తీసేయడం వల్ల మన శరీరంలో వచ్చేటువంటి చేంజెస్ ఏమన్నా ఉంటాయా? ఏముండవండి, అంటే అది కూడా ఒకటి చాలా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. రూమర్స్ కూడా ఉంది, లైక్ అది తీసేస్తే కొంచెం లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, డైజెషన్ సరిగ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అంటే కొంతమంది డయేరియా కంప్లైంట్ చేస్తారు, బట్ అది రిలేటెడ్ టు సర్జరీ ఆర్ సమ్ ఫుడ్ ఇన్ఫెక్షన్ వి డోంట్ నో, బట్ ఇట్ వోంట్ బీ ఫర్ ఎ లైఫ్ లాంగ్. ఇనిషియల్ 1 weekలో అది సెటిల్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ ఐ నెవర్ సా ఎనీ పేషెంట్ కంప్లైనింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. ఓకే, సో అంటే సర్జరీ తర్వాత మీ సపోర్ట్ ఎలా ఉంటుందండి జనరల్గా ఒక పేషెంట్కి యాజ్ ఎ డాక్టర్? మా సపోర్ట్ ఎక్కువ సర్జరీ తర్వాత ఏం అవసరం ఉండదండి. యూజువల్గా మార్నింగ్ సర్జరీ చేస్తే ఈవినింగ్ విల్ మేక్ షూర్ దే విల్ గెట్ అప్ ఆన్ దేర్ ఓన్ అండ్ దే విల్ వాక్, అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ విల్ డిశ్చార్జ్ దెమ్, అండ్ యూజువలీ విల్ టెల్ దెమ్ టు రివ్యూ ఆన్ ఆఫ్టర్ 1 week. So by the time they will be completely symptom free, and we'll check the biopsy report also mandatorily. Sometimes rarely, especially in North Indians, the gallbladder malignancy also very frequent there. So it's patients also will educate them to just have the report with them, biopsy report. Usually in our patients it will be normal only, but rarely we can find some malignancy. If that is there, then we have to depends on the stage of the malignancy, we have to guide them for further surgery if required. అయితే అండ్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రిమూవ్ చేయడానికి అంటే జనరల్గా ఎంత ఎస్టిమేషన్ ఉంటుందండి? అంటే కామన్ వాళ్ళు చూసుకోవచ్చా, లేదా వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుందా, ఇలాంటివి ఏమన్నా? దీనికోసమే కాదండి, బట్ యూజువల్గా ప్రజెంట్ వస్తున్న డిసీజెస్కి అండ్ పెరుగుతున్న హెల్త్ ఎక్స్పెండిచర్కి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. బట్ అదర్వైజ్ ఆల్సో ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1.5 to 2 lakhs వరకు ఖర్చు వస్తుందండి ఇఫ్ వీ గో ఫర్ లాప్రోస్కోపిక్. ఇఫ్ వీ గో ఫర్ రోబోటిక్, ఇప్పుడు అది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ కాబట్టి దానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అండ్ ఓపెన్కి తక్కువ అవుతుంది. బట్ usually we don't suggest open also, because again recovery will be delayed, and for blood that loss also yes and హాస్పిటల్లో ఎక్కువ స్టే ఉన్నా కూడా ఆల్మోస్ట్ మళ్ళీ ఖర్చు అనేది సేమ్ వస్తుంది. సో లాప్రోస్కోపీ ఈజ్ రీజనబుల్ ఎట్ కరెంట్ టైం. ఓకే, అయితే ఈ ప్రాబ్లమ్కి యశోదాలో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. We have all 3 options అండి. Based on the patient profile and their financial status, we will suggest if there is no financial problem, we will always suggest robotic, and there is some extra advantage with the robot. We can do with only 3 holes, and the better magnification and the precision is very advantage with the robot, and recovery also will be very less time, and wound complications also we can avoid. అయితే సర్జరీ తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? స్పెసిఫిక్గా ఈ సర్జరీ గురించి, ఈ సర్జరీ అయింది కాబట్టి ఇలా ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ ఏం లేవండి. బట్ ఓవరాల్ అవర్ హెల్తీ లైఫ్ కోసం లెస్ ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవడం, డైలీ యాక్టివిటీస్ హ్యాబిచువల్గా చేసుకోవడం అడ్వైజబుల్ అండి. ఓకే, అంటే వ్యాయామము లాంటివి వాళ్ళు జనరల్గా చేసేసుకోవచ్చా ఇంకా సర్జరీ తర్వాత? 2 weeks we will usually tell after laparoscopy or robotic. ఓపెన్ సర్జరీ అయితే 6 weeks వరకు అవాయిడ్ చేయమని చెప్తాము. లాప్రోస్కోపీ రోబోటిక్ అయితే 2 weeks తర్వాత నుంచి దే కెన్ డూ ఆల్ ది యాక్టివిటీస్.
అండ్ మీరు చెప్పారు ఫుడ్ తిన్న తర్వాత గ్యాస్ట్రిక్ ఫీలింగ్ లాగా ఉంటుంది అని చెప్పి. Yeah, సో జనరల్ గా bloating దాన్ని అవాయిడ్ చేస్తూ ఆ ఫీలింగ్ ని తగ్గించడానికే చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదో ఒకటి వేసుకొని ఈనో లాంటివి వేసుకొని సప్రెస్ చేస్తూ ఉంటారు. అంతేకాని ఆ ఫుడ్ అవాయిడ్ చేయాలని మాత్రం అనుకో. సో ఏం చెప్తారు సార్, అంటే ఇనీషియల్ గా ఇలాంటి సిమ్టమ్స్ అన్ని కూడా వేరే వేరే వాటికి లీడ్ చేస్తున్నాయి కాబట్టి. అండ్ ఇది స్టార్టింగ్ వచ్చే సిమ్టమ్స్ కొన్నిసార్లు గ్యాస్ట్రైటిస్ వల్ల కూడా అయ్యుండొచ్చు, బట్ బెటర్ టు రూల్ అవుట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేది కూడా. దానికి ఏమైనా స్పెసిఫిక్ స్కాన్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ ఉంటాయండి ఈ టెస్ట్ చేయించుకోవడానికి? అల్ట్రాసౌండ్ స్కాన్. ఓకే. అండ్ ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి సిటీ స్కాన్ కంటే కూడా అల్ట్రాసౌండ్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అండి, బికాస్ దోస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది గాల్ స్టోన్స్ ఆర్ రేడియోల్యూసెంట్ అంటాం. సో సిటీ స్కాన్లో కూడా వీ కెన్ మిస్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ రేడియో ఒపాక్, సిటీ స్కాన్ విల్ ఈజీలీ పికప్, బట్ దీస్ ఆర్ రేడియోల్యూసెంట్. అల్ట్రాసౌండ్లో మనకి పోస్ట్ అకోస్టిక్ షాడో ఉంటాం, దట్ ఈస్ వెరీ డయాగ్నోస్టిక్. ఓకే. ఈ డీహైడ్రేషన్ అనేది ఈ ప్రాబ్లంకి ఎంతవరకు యాడ్ ఆన్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే వాటర్ తక్కువ తీసుకోవడం కానీ లేదా సమతుల ఆహారం అనేది బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ వాట్ ఐ సెడ్. ఆయిల్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తగ్గించుకోవడం అండ్ హై ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవడం, ఇట్స్ బ్యాలెన్స్డ్ డైట్. బట్ వాటర్ dehydration will cause many problems, and we can correlate the bile concentration పెంచడంలో dehydration రోల్ కూడా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు థైరాయిడ్ కానీ బీపీ కానీ లేదా షుగర్ ఇలాంటి సమస్యలకు చాలా కామన్ అయిపోయినాయి. అలాంటి వాళ్ళలో కనుక ఈ కాంప్లికేషన్ రేజ్ అయితే ఎలా ఉంటుంది? థైరాయిడ్ యాజ్ సచ్ సర్జరీకి ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్స్కి వి కాంట్ రిలేట్, బట్ డయాబెటిక్ పేషెంట్స్కి ఇట్లాంటి నేను చెప్పిన గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వస్తే ఆర్ కొలాంజైటిస్ వస్తే ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడము, కొన్నిసార్లు వాళ్ళకి ఎల్డర్లీ పేషెంట్స్ డయాబెటిక్స్కి ఈవెన్ కొంతమంది స్టోన్ లేకపోయినా సరే దానిలో గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎకాల్కులస్ కొలిసిస్టైటిస్ అంటాము. సో దానికి కూడా సేమ్ ప్రొసీజర్, బట్ కొన్నిసార్లు డిలే అయితే నేను చెప్పినట్టు అక్యూట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ 3 daysలో అయితే సర్జరీ ఈజ్ వెరీ ఈజీ, అండ్ 3 to 7 days వరకు కూడా వీ కెన్ డూ ఇట్ సేఫ్లీ. బట్ ఆఫ్టర్ 7 days మొత్తం అక్కడ అతుక్కుపోయి సర్జరీ కొంచెం డిఫికల్ట్ అవుతుంది. మనం ఎక్స్పర్టీస్ ఉండి ఇఫ్ యూ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ వీ కెన్ ట్రై దట్, బట్ మోస్ట్ ఆఫ్ ది less experienced surgeons will opt for a intermediate procedure like cholecystostomy అంటాం. పర్క్యూటేనస్గా ఒక ట్యూబ్ వేసి వాళ్ళు ఆ సెప్టిక్ సిచ్యువేషన్ నుండి ఫస్ట్ బయటికి తీసుకొని వస్తారు, యాంటీబయాటిక్స్ ఇస్తా దాన్ని ఫస్ట్ డ్రైన్ చేస్తే they will stabilize the patient first. After that ఒక 6 weeks తర్వాత ఎలెక్టివ్గా సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు. దట్ we will call as interval cholecystectomy అన్నమాట. ఓకే. సో విమెన్ అండ్ మెన్ వీళ్ళిద్దరితో కంపేర్ చేస్తే ఈ సమస్య ఎక్కువ ఫీమేల్స్లో వస్తుందండి. ఫీమేల్స్లోనే ఎక్కువ. యూజువల్లీ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్స్ దే విల్ సే 4 Fs. Female fertile 40s will get fatty, females will get these gallbladder stones more frequently. ఓకే. ఒబిసిటీకి ఈ కొలెస్ట్రాల్ కి సంబంధం ఉందంట? ఇట్స్ obvious, right? ఓకే. అంటే కొంతమంది సన్నగా ఒబేస్ లేకపోయినా కూడా వాళ్ళలో కొలెస్ట్రాల్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం కదా. అండ్ ఈవెన్ నేను చెప్పిన లీన్ ఫ్యాటీ లివర్ అనేది కూడా లీన్ పేషెంట్స్లో కూడా చూస్తూ ఉంటాం. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్, ఇట్ వేరీస్. సో మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ పేషెంట్స్ చూసుంటారు, సర్జరీస్ చేసుంటారు సార్. సో అంటే కేస్ స్టడీస్ అసలు ఏం చెప్తూ ఉన్నాయి ఈ సమస్యకి సంబంధించి? మెయిన్గా వచ్చేసి గాల్ బ్లాడర్ స్టోన్ ఎప్పుడు సర్జరీకి వెళ్ళడం అనేది చాలామందికి క్వశ్చన్ ఉంటుందండి. బట్ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేసేది surgeon if gallbladder stones are causing symptoms, then better to get it off early. అండ్ ఇతర వైద్య విధానాన్ని కూడా అనుసరిస్తూ ఉంటారు చాలా మంది. వెంటనే సర్జరీ అనగానే వేరే వేరే అదర్ మెథడ్స్ కూడా ట్రై చేసి అవి వర్కౌట్ అవ్వకపోతే ఇక ఫైనల్ ఆప్షన్ లా ఉంటారు. బట్ యాజ్ ఐ సెడ్ దాన్ని కరిగిచ్చే మెడిసిన్స్ అయితే నేను వేరే వైద్య విధానాల్లో కూడా పీపుల్ క్లెయిమ్, బట్ there is no scientific evidence for that. Ultimately they will end up for surgery, but our experts advice is like అది కాంప్లికేట్ అయ్యేంత వరకు డిలే చేయండి. ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు ముందు, స్టోన్స్ ఉన్నాయని తెలిసి
సిమ్టమ్స్ లేనప్పుడు యూ కెన్ ట్రై వాట్ ఎవర్ యూ వాంట్. బట్ వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అంటే ఎప్పుడు అది కాంప్లికేట్ అవుతుందనే చెప్పలేం. నేను చెప్పినట్టుగా కొంతమంది పేషెంట్స్ బిలియరీ ప్యాంక్రియాటిస్తో వస్తారు. అంటే దట్ మీన్స్ నేను చెప్పిన ప్యాంక్రియాటిక్ డక్ట్ కూడా బ్లాక్ అవ్వడం వల్ల ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యి ప్యాంక్రియాటిస్ ఉంటుంది. దాని సివియారిటీ వీ కాంట్ అసెస్ అండి. ఒక్కో పేషెంట్కి ఒక్కోలాగా ప్రజెంట్ అవుతారు. కొంతమంది జస్ట్ 1-2 days ఆఫ్ హాస్పిటల్ అడ్మిషన్ ఈవెన్ ఓపీ బేసిస్లో కూడా మేనేజ్ చేసుకుని అంత లో గ్రేడ్లో ఉంటుంది. కొంతమంది అది ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్లో 2-3 months ఐసీయూలో ఉండి నెక్రోటైజింగ్ ప్యాంక్రియాటిస్ అంటాము. దానికి మొత్తం ప్యాంక్రియాస్ చనిపోయి మల్టిపుల్ సర్జరీస్ ఐసీయూలో 2-3 months ఉండడం అంటే యూ కెన్ ఇమాజిన్ దే విల్ బీ లైక్ ఫైనాన్షియలీ ఆల్సో దే విల్ బీ వెరీ ఎఫెక్ట్ అవుతారు ఫ్యామిలీ మొత్తం. సో అట్లాంటి పేషెంట్స్ని చాలామంది చూడరు కాబట్టి దే విల్ టేక్ దిస్ లైట్. సో బట్ మేము అట్లాంటి కొంతమంది పేషెంట్స్ చూసినా అందరినీ వార్న్ చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో. యాజ్ ఎ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ మీరు అంటే లివర్ యొక్క ప్రాముఖ్యత ఏం చెప్పాలనుకుంటారు మన ఆడియన్స్? ఫర్ లివర్ మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు ఆల్కహాల్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అయ్యేదండి. బట్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది. నాట్ ఓన్లీ లివర్, ఆల్ ద ఆర్గన్స్ ఇన్ ద బాడీ విల్ గెట్ ఎఫెక్టెడ్ విత్ దిస్. ఫర్ healthy liver and our healthy life, we need to have a balanced diet and healthy habits. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. No problem. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.